దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అనుగ్రహించిన చక్కటి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. సంఘ కాపరి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు తెలుపుకుంటున్నాను. నన్ను ఆహ్వానించినందుకు, అలాగే వేదికను అలంకరించిన అభిషిక్తులైన సేవకులందరికీ నా హృదయపూర్వక వినయంతో కూడిన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకందరికీ ప్రభు సంఘమైన మీకందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ 2వ వార్షికోత్సవానికి మరి నా హృదయపూర్వక శుభాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి భయంకరమైన దేశంలో, ఎటువంటి స్వేచ్ఛ కూడా లేని దేశంలో ప్రభుని ఆరాధించగలిగే కృపను దేవుడు అనుగ్రహించడం కనుక ఆ దేవుడు ఎంతో గొప్పవాడో అర్థమవుతుంది. హల్లెలూయా. ఇటువంటి సంపన్నమైన దేశంలో కూడా అన్నీ ఉండి కూడా దేవుని వెతికే, దేవుని సన్నిధిని వెతికే మనసు మరి మీకు అందరికీ ఉన్నందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. అన్నీ ఉన్న వాళ్ళకి జనరల్గా అసలు దేవుడే అవసరం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసి సంతోషించిన విషయం, ఎక్కడ టైం దొరుకుతాయి, ఏ రోజు టైం దొరికితే ఆ రోజు ప్రభు సన్నిధికి వచ్చేస్తున్నారు అందరూ, ప్రతి చోట కూడా. హల్లెలూయా. మంచి మనసు దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది 2వ వార్షికోత్సవం కదా, రైట్? ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభుడు అక్కడ అస్తమైతే ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకెన్నో మీరు జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అట్టి కృప అందరికీ దయచేయగా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను చదువుదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఒక్క చదవండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో చాలు చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామాన్ని బట్టి వదనాలు. ఈ చక్కటి సమయాన్ని బట్టి, ఈ చక్కటి సంఘ సహవాసం యొక్క 2వ వార్షికోత్సవాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. ఈరోజు ప్రభుని ఏర్పాటు చేసిన వీళ్ళందరినీ ప్రభు మీరు నడిపించిన విధానాన్ని బట్టి వదనాలు. మీ లేఖనములను మేము ధ్యానం చేయించుండగా ప్రభు సహాయం వచ్చేయండి. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. మీ లేఖనం తట్టు మా మనోనేత్రాలు తెరవచ్చేయండి. మీ వాక్శక్తిని మా హృదయంలోనికి విడుదల చేయమని అడుగుతున్నాం. మీ మహిమగల రాకడకై మేము సిద్ధపడినట్లుగా ప్రభువా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన యోహాను చూస్తున్న ప్రకటన గ్రంథం ప్రత్యక్షత. హల్లెలూయా. ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ లోకం దీవించబడుతుందని మాత్రం ఖచ్చితంగా రాయలేదు అందులో. దేవుని స్తోత్రం. ఈ లోకం దీవించబడుతుందని కానీ, ప్రపంచ పరిస్థితులు మారిపోతాయని కానీ ఎక్కడ రాయబడలేదు. సర్వనాశనం తప్ప ఇంకేం లేదు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం చదువుతారా ఒకసారి? యెషయా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. గమనించండి. తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపత్యము యెహోవా సర్వలోకమున కలుగచేయును. ఏంటంటే 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నంబర్ 1 తాను నిర్ణయించిన, నంబర్ 2 సమూల నాశనము, నంబర్ 3 సర్వలోకం. హల్లెలూయా. తాను నిర్ణయించిన అంటే డౌట్ ఏం లేదని అర్థం. అన్కన్ఫర్మ్డ్ ఏం కాదు, అన్సర్టన్, అన్ష్యూర్ కాదు. నిర్ణయం, దేవుడు డిసైడ్ చేసేసాడు ఈ లోక నాశనం. తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపత్యగు యెహోవా. ఇక్కడ అక్కడేం కాదు,
సర్వలోకమున కలుగొచ్చేను. సో ఇట్ ఈస్ ఫర్ ష్యూర్. అప్పుడెప్పుడో నా మూడు బాగోపోతే అప్పుడు ఆలోచన చేద్దామని అనలేదు, తాను నిర్ణయం చేశాడు. ఎందుకు? దానికి రీజన్ ఉంది. దేవుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. 1 యోహాను 5:19 చదువుతారు ఒకసారి. 1 యోహాను పత్రిక 5:19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. ఎవరు ఎరుగుదురు? అందరూ కాదు, దేవుని సంబంధులైతే మ్యాటర్ అర్థం అవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ లోకములో మనం యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని, ఈ లోకములో ఏది మనకు చెందింది కాదని, మనము ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదన్న దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే కువైట్ దేశంలో ఉన్న మీరే. హల్లెలూయా. ఎప్పటికీ ఈ దేశం అందైతే కాదు. మనం ఎంత ఇల్లు ప్రేమించినా వాళ్ళు మనల్ని చేర్చుకోరు. ఒక ల్యాండ్ కొనుక్కోవడానికి లేదు, ఒక ఇల్లు సొంతం అనుకోవడానికి లేదు. జీవితం అంతా అద్దె కట్టుకొని పోవాల్సిందే తప్ప కదా. ఎప్పటికైనా విసిగి ఈ దేశం విడిచిపెట్టి మనమే పోవాలి తప్ప ఈడైతే చేర్చుకోరు. అవునా కదా? ఇక్కడ జరిగే ఏ కార్యక్రమాలు, వాళ్ళ పండగలు కానీ వాళ్ళ మ్యాటర్స్, దాంట్లో మనం దూరగలమా? దూరలేము. ఒక క్రైస్తవుడు ఈ లోకములో ఎలా ఉంటాడో తెలియాలంటే ఈ దేశానికి వచ్చి మిమ్మల్ని నన్ను కాదు, మిమ్మల్ని తెలుసుకో చాలా క్లియర్గా. మీరు ఎంత ప్రేమించండి వీళ్ళు మాత్రం ప్రేమించండి మిమ్మల్ని. ఎప్పటికైనా మిమ్మల్ని బయటలో కానీ చూస్తారు. మన ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో, ఇండియాలో కూడా మనం అక్కడ పుట్టినా అక్కడ పెరిగినా మనం ఓట్లు వేసి ప్రభుత్వాలు గెలిచినా మనం మాత్రం సొంతంగా ఎప్పుడు చూడరాడు. అది ఎప్పుడు జరగని పనిలేండి అఫ్ కోర్స్. ఎందుకంటే క్రైస్తవ జీవితమే అంతా. మనం బాధపడుతుంటాం, ప్రభువా చూసావా ఇలా ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని చూడట్లేదు, మేము ఇంత చేస్తాం, ఇంత హెల్ప్ చేస్తాం, ఇంత ప్రేయర్ చేస్తున్నాం, ఇంత ప్రేమిస్తున్నాం. మనమేమనుకుంటామంటే యేసు ప్రభు లాంటి ప్రేమ, అలాంటి స్వభావం చూపిస్తే వీళ్ళందరూ కరిగిపోయి నమ్ముకుంటారేమో యేసు ప్రభుని అనుకుంటారు. లేదు. ప్రభు అంటాడు, ప్రభు కాదు నేను అంటున్నాను, ప్రభులాగే కాదు, ప్రభునే సిలువేసాడు. ప్రభులాంటి ప్రేమించక్కర్లేదు మనం, ఆయన్నే సిలువేసింది ఈ లోకం. ప్రభు అంటున్నాడు, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు నోట్ చేసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే ఈ లోకము మిమ్మల్నే కాదు నన్నే ముందు ద్వేషించింది. యోహాను సువార్త 15:18 చదవండి ఒకసారి. యోహాను సువార్త 15:18-19. మీ 18 లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడలా ఏమండి మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని ఎరుగుదురా? నిజంగానా? అది షూర్? అవి అలా కాదని అనిపిస్తుంది. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ఇన్ని కంప్లైంట్లు చెప్తున్నారంటే మీరు మిమ్మల్నే కాదు నన్నే ద్వేషించింది లోకం. ఆ విషయం మీకు తెలుసు. ఎస్, నెక్స్ట్. మీరు లోక సంబంధులైన ఎడలా లోకము తన వారిని స్నేహించును. చాలు, దేవునికి స్తోత్రం కూడా. సరే, ఒక క్రైస్తవుని లైఫ్ ఎలా ఉంటుందో ఈ పాప దుష్ట ప్రపంచంలో చాలా క్లియర్ పిక్చర్ ఇచ్చాడు ఇక్కడ ప్రభు. ఖచ్చితంగా ఈ లోకం మనల్ని యాక్సెప్ట్ చేస్తుందనే ఎక్స్పెక్టెన్సీ మనదే రాంగ్. యాక్చువల్లీ పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా మారు. పరిచయం ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లోనే చేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఇక్కడ దేనికి పర్మిషన్స్ లేవు కానీ సంఘాలు రన్ అవుతున్నాయి కదా. ఇది ఛాలెంజ్ అంటే. హల్లెలూయా. ఎప్పుడైనా ఇక్కడ ప్రభుత్వాలు మారిపోయి అనుకూలమైన ప్రభుత్వాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? అంతవరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మంది కాదు, దేవుని స్తోత్రం కలిగిన. అయినా కింద మీద పడి ఇలా అండర్ గ్రౌండ్ లోనైనా భక్తి జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగిన. ఇంకా అటు సౌదీ అరేబియా వెళ్తే ఇది కూడా ఉండదేమో. ఇది కష్టం కదా అక్కడ. అలాగే గొప్ప విషయం ఏంటంటే పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన దేశాల్లో కూడా సంఘం ఉంది.
హల్లెలూయా. ప్రభుత్వాలు రాజ్యాంగాలన్నీ అనుకూలంగా మారట్లేదు అన్ని చోట్ల. ఇది ఛాలెంజింగ్ అనమాట. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, మీరు లోక సంబంధులైన ఎడల, మీరు లోకం లాంటి మనుషులైన ఎడల, లోకంతో పాటు పోయే మనుషులైన ఎడల, లోకం మిమ్మల్ని తనవారని చెప్పి స్నేహించేది, మనోడేరా అని ప్రేమించేదట లోకం. అయితే నేను మిమ్మల్ని, ఒక్క నిమిషం, అయితే మీరు లోక సంబంధులు కారు, ఎందుకంటే నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. ఏర్పరచుకోవడం అంటే ఏంటి? వేరుపరచుకోవడం. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. సో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక ఫార్ములా గమనించండి. లోకముల నుండి వేరైతే అయ్యామా, మనం దేవుని టీంలో ఉన్నామని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవుని టీంలో ఉంటే ఖచ్చితంగా లోకం మాత్రం మనతో కాంప్రమైజ్ అవ్వదు. లోకం మనం ద్వేషిస్తుంది. లేదు, లోకం మనల్ని ప్రేమించేలాగా మనం బిహేవ్ చేద్దామా, దేవునికి దూరం అవుతాం. ఇదే ఫార్ములా. ఇంతమంది హింసిస్తున్నారు, ఇంత అసహించుకుంటున్నారు, చర్చలు పడగొట్టేస్తారు. ఇండియా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు. ఇంత ద్వేషం వస్తుంది అంటే దాని అర్థం వీఆర్ ఇన్ గాడ్స్ టీమ్. యాక్చువల్లీ మన దేవుని టీంలో ఉన్నవాళ్ళం. బాధపడేది ఏం లేదు. దేవుని స్తోత్రం కలిగాక ఆయన మనల్ని ఎప్పుడో వేరు చేసేసుకున్నాడు. సంఘం అంటే ఏంటో తెలుసా? యాక్చువల్లీ గ్రీక్లో ఎక్లీషియా అంటాం. అందుకే మనకి తెలుగులో సంఘం అంటాం. అది చాలా సింపుల్ వర్డ్. ఎందుకంటే కార్మికుల సంఘం ఉంది, రిక్షా సంఘం ఉంది, ఆటో యూనియన్ల యూనియన్. సంఘం అంటే మనకి తెలుగులో జనరల్ వర్డ్ యూనియన్, అసోసియేషన్ లాంటిది. అర్థమవుతుందా? ఈ ఒరియా, నేను వరుసలో పరిచయం చేశాను. ఒరియా భాషలో సంఘానికి ఇవ్వబడిన పేరు మండలి. ఏంటిది? మహిళా మండలి ఉంది, మండలి ఒక అసోసియేషన్ అని అర్థం. కానీ హిందీలో కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు, కలిసియా అంటారు. డైరెక్ట్ గ్రీక్ నుంచి తీసుకున్నాడు. ఎక్లీషియా అంటే సింపుల్గా కాల్డ్ అవుట్. ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ద వరల్డ్. లోకములో నుండి బయటకు పిలువబడిన గుంపే సంఘం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40 వచ్చి చదువుతారా? అపోస్తలుల కార్యములు 2:40. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి వీరు మూర్ఖులని తరువాతి వేరే రక్షణ పొందని వారిని పరిశుద్ధ. అదేనండి ఇందాక చదివింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి. అమ్మ చదివి అయిపోయింది. అమ్మలారా అయిపోయింది. దేవుని స్తోత్రం. చాలా మంచి పని మీరు. హల్లెలూయా. ఫుల్ జోష్ మీద ఉన్నారు. వెరీ గుడ్. అలాగే ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. వారు ఇంకాను అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి చెప్పింది ఏంటంటే, మీరు ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. అప్పుడు రక్షణ ఎప్పుడు? నాకు చూడండి ఒకసారి. మార్మోస్ పొందినప్పుడు కూడా ఫైనల్ అవ్వదా, బాప్తిసినప్పుడు కూడా ఫైనల్ అవ్వలేదు, పరిశుద్ధాత్మ అప్పుడు కూడా ఫైనల్ అవ్వలేదు. ఈ 3 అయిన తర్వాత ఎప్పుడైతే ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరవుతామో అప్పుడు రక్షణ ఫైనల్ అయింది. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి గట్టిగా హల్లెలూయా. మార్మోస్ పొందామని చెప్తున్నాం కానీ దుష్టులతో వేరు అవ్వలేదు అంటే ఎందుకు వస్తుంది అది ఇంకా కదా. తాగుడు మానకుండా నువ్వు లివర్ ఎంత ఆపరేషన్ చేయించుకున్నా బాగుపడి బయటపడతారు ఎవరన్నా? సిగరెట్లు మానేయకుండా ఊపిరితిత్తులు ఆపరేషన్ చేస్తే లాభం ఏమైనా ఉందా? గుట్కాలు తంబాకులు తిని తిని ఈ గొంతు క్యాన్సర్ వచ్చి, బుగ్గ క్యాన్సర్ వచ్చి, ఎన్ని ట్రీట్మెంట్లు కీమోథెరపీ చేయించుకున్నా ఆ చెడుల వాటిని మానకపోతే బతుకుతాడా? బాతగడు. అలాగే మూర్ఖులకు ఈ తరం వారికి వేరైతేనే మన మారుమనసు వ్యాలిడ్ అయినట్టు, మన బాప్తిసం వ్యాలిడ్ అయినట్టు, మనం నిజంగా పొందింది పరిశుద్ధాత్మ అయినట్టు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలీయులు గొర్రె పిల్ల రక్తము చేత విడుదల పొందగానే అరణ్యంలో పడ్డారు. ఎక్కడ పడ్డారు? దేవునికి స్తోత్రం. ఒక మంచి మాట అంటాడు స్టెఫెను. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 38వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 38వ వచనం. సీనాయి పర్వతం మీద చాలు, అదొకటే మాట కావాలి.
అరణ్యములోని సంఘం. చెప్పండి ఏంటిది? ఇస్రాయేలుకి ఏం పేరు? అరణ్యంలోని సంఘం. చూస్తున్నారా మీకు ఒకసారి? ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తం చేత విడుదల పొంది ఎర్ర సముద్రం దాటగానే ఎందులో పడ్డారు? కనానులో పడ్డారా? వెంటనే కనాను కాదు, అరణ్య యాత్ర. అలాగే రక్షణ పొందిన క్రైస్తవులు వెంటనే పరలోకం వెళ్ళట్లేదు. రక్షణ పొందిన క్రైస్తవులు స్టిల్ ఇదే భూమి మీద ఉండాల్సి వస్తుంది. చూసారా? రక్షణ పొందిన క్రైస్తవులకి ఈ భూలోకమే ఒక అరణ్యం లాంటిది. సోదం చెప్పండి ఒకసారి. అర్థమవుతుందండి? సంఘం అంటే ఏంటి? లోకంతో కలిసిపోయేది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘము లోకములో ఉండి కూడా లోకానికి వేరుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఈ వేరుపాటు లేకపోవడం వలననే దేవుని ఏర్పాట్లో నుంచి తొలగిపోతున్నారు. ఏర్పాటు అంటే ఏమనుకున్నాం ఇందాక? వేరుపాటు, వేరైపోవడమే. మూర్ఖులకు ఈ తరము వారికి, ఈ దుష్ట ప్రపంచం వారికి వేరై రక్షణ పొందండి. వేరై తేనే రక్షణ. బ్రదర్ సిస్టర్, హల్లెలూయా. భయంకరమైన ఉగ్రత, భయంకరమైన తీర్పులు ప్రపంచ వ్యాప్తంగా రాబోతుంది. మరి దేవుని సందేశం ఏంటి ఈ కాలము? నిజంగా మనల్ని మనం సంఘం అనుకుంటే మనకు దేవుడిచ్చే సందేశం ఏంటి చెప్పండి ఒక్కసారి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి ఒకసారి. ఫస్ట్ ప్రకటన 18:2-3. ఒక దూత వచ్చి గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయెను అది దయ్యములకు నివాసస్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రతను అసహ్యమును ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. చాలు ఒకసారి చూడడం వైపు ఒకసారి. దేవుడు ఆస్వాదిస్తే ధనవంతులైన వాళ్ళు కాదు వీళ్ళంతా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇవి చూసి ఎప్పుడు ఆశపడద్దు, ప్రభా నన్ను ఇప్పుడు ఇలా బ్లెస్ చేయవాలి. దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ కాదు ఇదంతా. సాతానుకు కూడా బ్లెస్ చేయడం తెలుసు. యేసు ప్రభుకి ఇచ్చిన ఆఫర్ అదే కదా. ఈ లోక రాజ్యాలన్నింటినీ ఒక నిమిషంలో యేసయ్యకి చూపించి వాడు ఏమన్నాడంటే, ఈ లోక రాజ్యముల మహిమయు దాని అధికారమును నీకు ఇత్తును, నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దక్కును. సాతానికి మంచి ఆఫర్స్ ఇవ్వడం తెలుసు అండి. బ్లెస్ చేయడం తెలుసు, డబ్బులు ఇవ్వడం తెలుసు, ఆస్తులు ఇవ్వడం తెలుసు, ఆర్థికపరమైన ఉన్నతి కలుగ చేయడం తెలుసు, పవర్ సమాజంలో అధికారం ఇవ్వడం తెలుసు, పొలిటికల్గా స్ట్రాంగ్ చేయడం తెలుసు. దీస్ ఆర్ నాట్ బ్లెస్సింగ్స్ అండి. ఈ ప్రపంచంలోని డబ్బు, ఈ ధనం అంతా, ఈ 18వ అధ్యాయం తర్వాత చదవండి ఒకసారి. మీరు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ సంవత్సరం జనవరి మొదలు అవ్వగానే కాలిఫోర్నియా మొత్తం కాలిపోయిందా లేదా? చాలా పేద పట్టణం కదా కాలిఫోర్నియా. కోట్ల పడగలు ఎత్తిన బిలియనర్స్, మల్టీ మిలియనర్స్, సెలబ్రిటీ, హాలీవుడ్ సెలబ్రిటీలు, సెలబ్రిటీ సేవకులు కూడా చాలా మంది తమ కళ్ళెదుట తమ ఇళ్ళు ఆస్తులని కాలి బూడిదవడం చూశారు. అదే ఇక్కడ జరుగుతుంది ఈ 18వ అధ్యాయంలో. సర్వనాశ కాలి బూడిదవడం. 18 చదవడం సార్. ఈ మహాపట్టణముతో సమానమైనది ఏది అని చెప్పుకొంచు కేకలు వేసి తలల మీద దుమ్ము పోసుకుని అందులో సముద్రం మీద ఓడలకు వారందరూ దాని అందరి అధిక వేపు చేత ధనవంతులైరి. అది ఒక గడియలో పాడైపోయినని చెప్పుకొచ్చు కేకలు వేయించుడు. ఒక్క ఆ పైన చదివితే అది ఖాళీ, దాని దోమము, దాని పొగ పైకి లేవడం చూచి ఈ ధనవంతుల గుండెలు బాదుకుని ఏడుస్తూ చూసారట. అయ్యో ఒక్క క్షణంలోనే మేము సంపాదించినంత ఖాళీ బూడిదైపోయింది అని ఏడుస్తున్నారంట. ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ దేవుడు చూపించాడు కాలిఫోర్నియా.
సో వరల్డ్లీ రిచెస్ ఇవి బ్లెస్సింగ్ కాదు, దేవుని కలిగి ఉండడమే బ్లెస్సింగ్. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆస్తులు కలిగి ఉండడం కాదండి, ఆత్మీయత కలిగి ఉండడమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. మనం వేరుపాటు గురించి మాట్లాడుకుంటున్నాం. 4వ వచనం చదవండి, బాగుంటుంది. 18:4 ప్రకటన. ఇంకొక స్వరము వింటిని, దానిని విడిచిరండి, చాలు. దేవునికి స్తోత్రం. ఇది సంఘం కొరకైన పిలిపేంటంటే, సంఘమా ఈ లోకం మీదకి శిక్ష, తీర్పు, తెగులు, మహోగ్రత, కోపము రాబోతుంది. మీరు నా ప్రజలారా దానిని విడిచి బయటికి రండి. ఇది ర్యాప్చర్. దేవునికి స్తోత్రం చెప్పండి సార్. సంఘం ఎత్తబడే ప్రక్రియ ఇది. మనం బయట పడడమే మనకి క్షేమం ప్రియులారా. అది ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో నేను చెప్పేసి ముగించేస్తాను. మనం చదివాం ప్రకటన గ్రంథం 4:1. యోహాను చూస్తున్నాడు, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. చూడండి, మీరు నావించండి, చదివేశాం కదా, నావించండి ఒకసారి. పరలోకమందు తలుపు తెరవబడి ఉండెను, ఆ తెరవబడిన తలుపు దగ్గర యేసయ్య నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిలబడిన యేసయ్య, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అన్నాడంట. ఆ మాట యోహానికి బూర శబ్దంలా వినపడించింది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాల్ని యోహానికి భూమి మీద ఉంటుండగానే చూపించాడు, కానీ ఇక మీదట జరగాల్సిన విషయం మాత్రం పరలోకానికి తీసుకెళ్లి చూపించాడు. కొన్ని విషయాలు సంఘం భూమి మీద ఉంటుండగానే జరుగుతుంది, కొన్ని విషయాలు సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘాన్ని పిలిచే ప్రక్రియ, సంఘం ఎత్తబడే ప్రక్రియ యోహాను చూస్తాడు ప్రాక్టికల్ గానే. ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలిచాడంటే యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మనకి కావాల్సిన పాయింట్ ఏంటంటే, యేసయ్య పరలోకపు ద్వారం దగ్గర నిలబడ్డాడంట. ఎప్పుడు అంటే ఈ సంగతులు జరిగిన తర్వాత అంటున్నాడు. ఏంటో సంగతులను పైన చదివితే 7 సంఘముల వివరణ కనిపిస్తుంది 2-3 అధ్యాయాల్లో. 7 సంఘాల వివరణ చాలా రకాల అర్థాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే సంఘ కాలమును సూచిస్తుంది. ఏం కాలం? ఫస్ట్దేమో ఎఫెసీ సంఘము, అపోస్తుల కాలం నాటి సంఘము. లవోదికేమో ఈ అంత్యకాలం నాటి సంఘం. అక్కడి నుంచి ఎక్కడి వరకు సంఘ చరిత్ర అంతా రాసుకుంటే 7 సంఘముల వివరణ. లవోదికీయ సంఘ కాలము ముగిసే సమయానికి ఆయన ద్వారం దగ్గరకు వచ్చేసాడని చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ద్వారం దగ్గరకు వచ్చాడా లేదా మనకి ఫైనల్ అవ్వాలంటే మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఒక 10 minutesలో ముగిస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు, ఇవి ఎప్పుడు జరుగును? చాలు, నావి చూడండి. శిష్యులు యేసు ప్రభుని రాకడ సూచనలు, యుగాంత సూచనలు అడిగారు. నేనైతే డేటే అడిగేది, ఎన్ని గొడవలు ఎందుకు ప్రభా, స్తోత్రం హల్లెలూయా కదా. కానీ యేసైన వాళ్ళు శిష్యులు కదా, మంచోడు పాప, మనకంటే చాలా మంచోడు. అంత వదిలే ప్రభా, డైరెక్ట్ ఆన్సర్ చెప్పకలే, ఇంటికి చాలన్నాడు. హల్లెలూయా. తెలివైనడు ఇంటి అడుగుతాడు, తెలియలేనివాడికి డైరెక్ట్ చెప్పిన అర్థం కాదు. అది ప్రాబ్లం. సో ప్రభు తన రాకడకు సంబంధించిన హింట్స్, సూచనలు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా రాకడ సూచనలు మనకి బైబిల్ అంతట్లో చాలా కనిపిస్తున్నాయి. ప్రవక్తల గ్రంథాల్లో కనిపిస్తుంది, సువార్తలో కనిపిస్తుంది, పౌలు గారి పత్రికల్లో, పేతురు యోహాను పత్రికల్లో, యూదా పత్రికలతో సహా కనబడుతున్నాయి. ఇవన్నీ సూచనలన్నీ మనం లైన్గా ధ్యానం చేసామనుకోండి 100 పాయింట్స్ దాటిపోతాయి. అలా కాకుండా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తే ఈ సూచనలన్నీ 4 కేటగిరీలుగా విభాగించవచ్చు. 4 రకాలు. చెప్పండి ఎన్ని రకాలు? మొదటి రకం సూచనలు సంఘంలో సూచనలు చూపించాడు. దేంట్లో సూచనలు అంటే ప్రభు రాకడ సమయంలో క్రైస్తవుల పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాడు. రెండోది సంఘం వెలుపటున్న సమాజం, ప్రపంచంలో సూచనలు చూపించాడు, లేక సామాజిక సూచనలు చూపించాడు.
మూడవది ప్రకృతిలో సూచనలు చూపించాడు. నాలుగవది యూదులలో సూచనలు చూపించాడు. సూచన చెప్పండి ఒకసారి. సంఘములో సూచన చూపిస్తే ఏమన్నారంటే మీరు మోసపోకుండా చూసుకోండి అని స్టార్ట్ చేశాడు. అంటే ప్రభు రాకడ సమయంలో చాలా మంది క్రైస్తవులు మోసపోయి ఉంటారు. జీవితంలో బాగుపడలేదు, మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, సరి చేసుకోలేదు, పాపాలు విడిచిపెట్టలేదు. కానీ ఏమనుకుంటారు చాలా మంది ఏంటంటే గాడ్ లవ్స్ మీ బ్రదర్. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మొన్న బిల్డింగ్ కట్టుకున్నానంట. ఇదా అంటే కొంతమంది ఎన్ని ఘోరమైన అక్రమాలు చేసినా, పాపాలు చేసినా, మంచి ఇల్లు కట్టుకుని ఒక కారు కొనుక్కోగలిగితే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇలాంటి పనులు చేస్తాం, దేవుడు పట్టించుకుని దేవుడు బ్లెస్ చేశాడు అనుకుంటాం. ధనవంతుడు నరకానికి వెళ్ళి ఏం సాక్ష్యం చెప్పుకోవాలి మరి? హల్లెలూయా. దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ నరకానికి వెళ్ళాడండి. మరి లాజరు ఏం సాక్ష్యం చెప్పుకోవాలి? మనం ఏమంటాం, మరి ప్రార్థన చేసుకోవట్లేదు అందుకే దేవుడు ఏమలేదు అందువేమో. అన్నీ కలిగి ఉండడం సాక్ష్యం కాదండి, రక్షణ పొందడమే సాక్ష్యం. కానీ ఆస్తుల సాక్ష్యం, స్వస్థ సాక్ష్యం తప్ప రక్షణ సాక్షులు విని చాలా కాలమైంది. మనం సరైన రక్షణ సాక్షులు వినట్లేదు ఈ కాలంలో. మోసంలో ఉన్నారు చాలామంది క్రైస్తవులు కూడా మోసం ఉన్నారు. రక్షణ పొందలేదు, ఇంకా మాన్యువల్గా రక్షణ పొందలేదు. మా తాతగారు మంచి పాస్టర్ అండి, మా నాన్నగారు మంచి పాస్టర్ అండి, సో నేను కూడా పాస్టర్ క్రిస్టియన్. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు మంచి డాక్టర్ అండి, సో నేను కూడా అయిపోగలను డాక్టర్ని. డాక్టర్ కడుపులో పుడితే డాక్టర్ అయిపోతావా? భలే ఉండేది భలే. అలాగా ఇంజనీర్ కడుపులో పుట్టామని ఇంజనీర్ కాలేము, డాక్టర్ కడుపులో పుట్టిన డాక్టర్ కాలేము, రాజకీయ నాయకుడు పుడతారు రాజకీయ నాయకుడు అయిపోతారు, అది వేరే సంగతి. మాన్యులుగా రక్షణ పొందాలి. క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన మాన్యులుగా యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుని మారుమనసు రక్షణ పొందితేనే పరలోకంలో పేరు రాయబడతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ దురదృష్టవశాత్తు చాలా మందికి తెలియదు క్రైస్తవులకి. వీళ్ళని కూడా మేము క్రిస్టియన్ ఫ్యామిలీని పుట్టాం కాబట్టి మాకు రక్షణ అక్కర్లేదు అనుకుంటారు. బైబిల్ చెప్తుంది దేవుడు అడబోస్తాడు. ఇదే ఈ డూప్లికేట్ ఫేక్ క్రిస్టియన్స్ మొత్తం ఫిల్టర్ అయిపోతారు. మోసంలో ఉన్నారు చాలా మంది క్రైస్తవులు. ఏమంటే పాపంలో ఉన్న వాళ్ళనైనా మార్చవచ్చేమో కానీ మోసంలో ఉన్న వాళ్ళని మార్చలేము. ఎందుకంటే తను రాంగ్ చేశాడని ఒప్పుకోడు. ఇప్పుడే దర్శనం వచ్చింది అంటారు, ఇప్పుడే ప్రవచనం వచ్చింది అంటారు, ఇప్పుడే దేవుడితో మాట్లాడని అంటాడు. మరి ఏ దేవత మాట్లాడుతుందో మనకి తెలియదు. దేవా కనికరించిన ఆయన సంఘములో సూచన చూపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని మోసం చేసేస్తారు, అనేకులు నేనే క్రీస్తులని చెప్పి మోసం చేసేస్తారు. కొంతమందికి స్వస్థత చేసేవాళ్ళే దేవుడు. ఏసుక్రీస్తు అక్కర్లేదు. స్వస్థత చేసే 4 ప్రవచనాలు నెరవేరిపోయాను అనుకోండి, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వీళ్ళే దేవతలు అయిపోతారు. అన్ని చోట్ల వాళ్ళే పోస్టర్లు, వాళ్ళే డీపీలు, వాళ్ళే స్టేటస్లు, వాళ్ళే. సేవకులు గౌరవించాలి, ఆరాధించేస్తున్నారు. ఓ గాడ్, అందుకే ఘోరమైన స్థితిలో ఉన్నామండి ప్రియులారా. ఈ కాలం ఎలాంటిదంటే దేవునితో కనెక్ట్ అయితేనే కానీ పరలోకం వెళ్ళలేము. సోదరు చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇంకో ప్రక్కన సంఘంలో ఇంకో సూచన చూపించాడంటే నా నామము నిమిత్తము మీరు సకల జనుల చేత ద్వేషించబడతారన్నాడు. క్రైస్తుల పట్ల హింస రోజు రోజు పెరుగుతుందా లేదా? వింటున్నారు వార్తల రోజును. నేను ఒరిస్సాలో పరిచయం చేసినప్పుడు చాలా కష్టపడ్డాం, చాలా దెబ్బలు తిన్నాం, చాలా వెలిగెతలు గురయ్యాం. నేను ఆంధ్ర తెలంగాణకి పరిచయకి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతుండేవారు, ఒరిస్సా అంటే కదండి ఇది బాగా కష్టం ఉంది కదండి అనేవారు. నేను అన్నాను మీకు కూడా తాగండి అన్నమాట. మరి లేకపోతే దేవుని స్తోత్రం. అందరూ ఒకటే న్యాయం. హల్లెలూయా. మేము ముందు దెబ్బలు తిన్నాం, మీరు తర్వాత తింటారు అనేవాడి ప్రేజ్లో. అలాగా చూసారా? ఇప్పుడు ముందు బాగానే ఉండేది. ప్రతి తాగుబోతుడికి లోపం అయిపోతున్నాం. అక్కడ సేవకులు కదా పర్మిషన్ ఉందా అంటాడు. తాగుబోతుడు కూడా వచ్చి పర్మిషన్ చేసుకొని నీకు కూడా పర్మిషన్ చూపించాలి. అలా ఫ్రీడమ్ లేకుండా అయిపోయింది. ఇండియాలో ప్రతి స్టేట్లో ఏది మహా గొప్ప క్రైస్తవత్వం ఉందనుకుంటున్నామో అక్కడ కూడా హింసించబడుతున్నారు. ఏ అమెరికా క్రిస్టియన్ కంట్రీ అంటామో, ఏ బ్రిటన్ క్రిస్టియన్ కంట్రీ అనుకుంటున్నామో అక్కడ కూడా సత్య సంబంధమైన సేవకులు హింసించబడుతున్న సంగతి తెలుసా మీకు? ఆ కంట్రీస్ క్రిస్టియన్ కంట్రీ అనుకుంటున్నారా? మాట వరుసకి క్రిస్టియన్ కంట్రీలే, రక్షణ పొందిన కంట్రీలేం కాదు అవి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడ సంఘాల్లో గేస్ ఉన్నారు, హోమోసెక్సువల్స్ ఉన్నారు, సేవకుడు కూడా అలాగే ఉన్నారండి. వాళ్ళని చూసి ఇది క్రిస్టియన్ కంట్రీ,
దేవుడు బ్లెస్ చేసిన కంట్రీ ఎప్పుడు అనుకోదు, సర్వనాశనం కనపడుతుంది అక్కడ ఆ దేశాల మీద. మోసములో ఉన్నారు నంబర్ 1, క్రైస్తులు హింసించబడుతున్నారు నంబర్ 2. అంత మాత్రమే కాకుండా ఒక పాజిటివ్ పాయింట్ కూడా ప్రభు అన్నాడు, అంత్య దినముల్లో నా ఆత్మ అందరి మీద కుమ్మరిస్తాను. కాబట్టి ఒక రివైవల్ మూవ్మెంట్ కూడా ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘంలో సూచనలు నెరవేరుతున్నాయి. నంబర్ 2 సామాజిక సూచనలు అన్నాడు. దాని గురించి చెప్తే ఏమన్నాడు, చుట్టూ చూడండి ఒక్కసారి, మీరు యుద్ధంలో గురించి యుద్ధ సమాచారం గురించి వింటారు. రాజ్యంపై రాజ్యం, జనంపై జనం. నోవహు దినాలు ఎలా ఉండేవో చూసుకోండి, అలాగే ఉంటాడు. లోతు దినాలు ఎలా ఉండేవో అది కూడా చూసుకోండి, అలాగే ఉన్నాయంటాడు. ఇప్పుడు చుట్టూ యుద్ధాలు, ఉగ్రదాడులు, రాజకీయ సంక్షోభం, ఆహార సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, అన్ని రకాల సంక్షోభాల్లో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయి అంటే అబద్ధ క్రీస్తు కోసం గ్రౌండ్ రెడీ అవుతుంది మొత్తం. సో దేర్ ఇస్ నో సేఫ్టీ, నో పీస్ ఈ లోకానికి. ఒకవేళ పీస్, సేఫ్టీ, లోకులు నెమ్మదిగా ఉన్నదే, భయమేమీ లేదని చెప్పుకున్నారా, అది కూడా నమ్మకండి అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నో పీస్, మొత్తం పీస్ పీస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామాజిక నోవహు దినాలు ఎలా ఉండేవో, మనుషులు తినుచు, త్రాగుచు, పెళ్ళొచ్చు, పెళ్లికి ఇవ్వచ్చు, జల్సాలకు అలవాటు పడిన ప్రపంచం. లోతు దినాలు ఎలా ఉండేవో, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు ఉంటారు అన్నాడు. కొనుచు, అమ్ముచు, షేర్ మార్కెట్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్, బిజినెస్ తప్ప ఇంకేం మైండ్లో లేదు. నారు నాటుచు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే చెట్లు నాటుట. ఏంటిది? వరల్డ్ క్రిస్టియన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, WCC ఒకటి ఉంది. వరల్డ్ బ్యాంక్ లాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాగా వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఫస్ట్ ఏజెండాలో ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ప్రపంచ సౌహార్దీకరణ కాదు, చెట్లు నాటడం. చెట్లు నాటితే బతుకుపోతాం, చెట్లు నాటితే భూకంపాలు రావు, చెట్లు నాటితే సునామీలు రావు అనుకుంటున్నారు పాపం. ఒకసారి కేర్ ప్రాజెక్ట్ వాళ్ళు పిలిచారు నన్ను, బ్రదర్ మీరు ప్రకృతి గురించి ఇలా చెప్తున్నారండి, కొంచెం మమ్మల్ని చెప్పనంటే ఒకే ఒక వస్తువు చూపించా. అగ్నితో మిళితమైన కొండ లాంటిది భూమి మీద పడింది, కూర మొక్కలన్నీ చచ్చాను ఉంటుందండి, కాలిపోయి మొత్తం పచ్చడి గడ్డి కూర మొక్కలు చెట్లు అన్ని నేను మీరు నాటిన చెట్లనే ఇలాగ అవుతాయి. చెట్లు నాటడం కాదు, దేవుని కాలు పట్టుకుంటే దాన్ని బాగా పెడతారు. దేవుని స్తోత్రం. అది తప్ప అన్ని చేస్తారంట. చెట్లు నాటుతాను. సొదొమ గొమొర్రా దేనికి ప్రసిద్ధి అంటే హోమోసెక్సువల్స్కి, గేస్, LGBT, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో క్రైస్తువులు కూడా అలాగే అయిపోయారు, సేవకులు కూడా అలాగే అయిపోయారు. అండ్ గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే గే పెళ్లి చేయకపోతే పాస్టర్ల లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూరుకుపోతున్నారు. ఈ లోకంలో క్షేమ సమాధానాలు ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? అయిపోయింది టైం ఇస్ ద కాలం సమీపించను అన్నాడు. తో ఈ సామాజిక సూచనలు. మూడోది ప్రకృతిలో సూచనలు. భూకంపాలు, తుఫాన్లు, తెగుళ్ళు, సునామీలు, ఆకాశమందలి శక్తులు కదిలింపబడి. అన్నిటికీ రిఫరెన్స్ చేయడం టైం లేదు, మీరు ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రకృతి సూచనలు నెరవేరుతుంది. 4వ సూచన యూదుల గురించి చెప్తే ఏమన్నాడంటే అంజూరపు చెట్టును గురించిన ఉపమానం చూడండి, అది లేతదే, చిగురించే కాలం వస్తుంది అన్నాడు. అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ జనాంగానికి గుర్తు. యేసుక్రీస్తుని సిలువేసిన తర్వాత ఇజ్రాయేలు శిక్షించబడ్డారు. క్రీస్తు 70లో 11 లక్షల మంది యూదులు చంపబడ్డారు. టైటస్ వచ్చి చంపేస్తాడు. మిగిలిన యూదులు అందరూ చెదరిపోతారు. ఇజ్రాయెల్ భూభాగం ఖాళీ అయిపోయిన తర్వాత కాలంలో రోమియోలని, ఆ తర్వాత బెజెంటైన్స్ అని, ఆ తర్వాత ఆటోమన్ టర్క్స్ అని వాళ్ళు వచ్చారు 15-16 శతాబ్దంలో. ఆ టర్కిష్ వాళ్ళే ఇప్పుడున్న పాలస్తీనులు. బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ప్రపంచవ్యాప్తంగా 19th సెంచరీలో ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఆ బ్రిటిష్ జనరల్ ఎల్ఎన్బి వచ్చి చూస్తారు. మన క్రిస్టియన్స్ కదా బ్రిటిష్ వాళ్ళు, అదే ఇది ఇజ్రాయెల్ దేశం, మన వేసేది యూదులు లేరంటే యూదులు లేరు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరూ తమ దేశానికి రావచ్చు అనే ఆఫర్ ఇవ్వగా యూదులందరూ కొంచెం వెళితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1948 మే 14వ తారీఖున ఇజ్రాయెల్ వరల్డ్ మ్యాప్లో కనిపించడం స్టార్ట్ అయింది. రాత్రికి రాత్రి ఒక దేశం పుట్టున అంటాడు యెషయా గ్రంథంలో. ఒకనాటి సుఖానుభవం, ప్రసవ వేదన ఒక జనాంగాన్ని కంటదా అంటాడు. సరే నెరవేరింది. రాత్రికి రాత్రి వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయెల్. హల్లెలూయా.
అప్పటికి ఉన్న పాలస్తీన్లు వెస్ట్ బ్యాంక్లో ఉన్నారు, అండ్ గాజా స్ట్రిప్లో సెటిల్ చేశారు. మీరు అందాక ఉండండి, కొట్టుకోకండి, కలిసి ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అదే గొడవ ఎప్పుడో నడుస్తుంది. ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది కానీ రాజధాని యెరూషలేముగా లేదు. వాళ్ళకి టెల్ అవీవ్ మాత్రమే ఉండేది. 2018లో కరెక్ట్గా 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ట్రంప్ గారు ఇజ్రాయెల్కి యెరూషలేమును ప్రకటించేశాడు. ఇవన్నీ మన కళ్ళెదురు జరిగాయి. స్తోత్రం ఎప్పుడు ఒకసారి హల్లెలూయా. దెబ్బతో ఇజ్రాయెల్ గురించిన, యూదుల గురించిన సూచన కూడా నెరవేరింది. 2 వర్షాలు చూపించి ముగించేస్తాం. మత్తయి సువార్త 24:32-33 చదవండి. మత్తయి సువార్త 24:32-33. నేర్చుకొనుడి. తెలియను. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారం దగ్గరకు వచ్చేసాడని తెలుసుకోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమి క్వశ్చన్? యేసయ్య ద్వారం దగ్గరకు వచ్చాడా లేదా చూద్దాము అనుకున్నాము. ప్రభు అంటున్నాడు, ఈ సూచనలన్నీ జరుగుతాం మీరు చూసినప్పుడు. ఏది? సంఘములో సూచనలు, సమాజంలో సూచనలు, ప్రకృతిలో సూచనలు, యూదులలో సూచనలు జరుగుట చూచినప్పుడు ఆయన ద్వారం దగ్గరకు వచ్చేసాడని తెలుసుకోండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ద్వారం దగ్గరకు వస్తే ఒకటే బ్యాలెన్స్, ఇంకా నా సంఘమా ఇక్కడికి ఎక్కిరము అనే కడబోర శబ్దం వినబడబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మాటతో, ఆ స్వరముతో భూమి మీద ఇందాక అనుకున్నాం చూసారా, ఏర్పరచబడిన గుంపు, వేరుపరచబడిన గుంపు, సిద్ధపడిన గుంపు ఈ భూమి మీద నుంచి మాయమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఎత్తబడితే యేసయ్య తన సంఘానికి చేయి పట్టుకొని పరలోకం లోపలికి తీసుకెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ఒక్క పేజ్ తిప్పండి. మత్తయి సువార్త 25:10. 25:10. వారు కొనబోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను, అంతటా తలుపు వేయబడెను. ఇది బ్యాడ్ న్యూస్. బైబిల్లో సువార్తలే కదా, దుర్వార్తలు కూడా ఉన్నాయి. అంతటా తలుపు వేయబడును. సంఘం ఎత్తబడిన తర్వాత ఇక రక్షణ, కృప, సమాధానం, కనికరానికి అందుబాటులో ఉండవు బ్రదర్స్. తలుపులు వేయబడును. పరలోకపు తలుపులు వేయగానే తీయకలదు. ప్రకటన 9:2. అతడు అగాధము తెరవగా పాతాళం దడేల్మని తెరుచుకుంటే ఘట సర్పం బయటకు వచ్చి, క్రూర మృగం బయటకు వచ్చి, రెండో మృగం బయటకు వచ్చి, చీకటి శక్తులు బయటకు వచ్చి, పురుగులు, మిడతలు బయటకు వస్తే భూమి మీదకి సాక్షాత్తు నరకం రిలీజ్ అయిపోతుంది అని అర్థం. భూమి మీదకి రానున్న నరకం. మనుషులు బ్రతికుండగా నరకం చూస్తారు బ్రదర్ సిస్టర్. బ్రతికుండగా నరకమే, చచ్చిన తర్వాత డైరెక్ట్ నరకమే. రెండంతల నరకం ఉండడం మత్తయి సువార్తలో. ఈ టార్చర్, టార్మెంట్, దెయ్యాలు పెట్టిన నరక యాతన, మహాశ్రమల కాలం. దాన్ని తప్పించుకోవడానికి ఒకే ఒక ఉపాయం, ఎస్కేప్ ప్లాన్ ఇస్ ద రాప్చర్. సోదరుని చెప్పగలరు. ప్రభు రాబోతున్నారు. సూచనలు నెరవేరాయి. పరలోకపు తలుపులు ఇప్పటికీ కూడా తెరవబడి ఉన్నాయి. అదే శుభవార్త. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం పిల్లరా. ఇంకే ఫ్యూచర్ లేదు లోకానికి, ఏ భవిష్యత్తు లేదు. సర్వనాశనం పొంచి ఉంది. అబద్ధ క్రీస్తు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మా మెస్సేజ్ మేము త్వరలో పరిచయం చేస్తామని యూదులు చెప్తాను. 3 మందుల కోసం రెడీ అయిపోతూ ఉండగా ప్రభు సంఘం ఏం చేయాలి? ఇంకా మంచి భవిష్యత్తు కోసం కనిపెడతారా? అపోహలో ఉన్నారు. ప్రభు వచ్చేస్తాను పిల్లరా, సిద్ధపడతాం, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ చక్కటి సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. ఈ మంచి సంఘాన్ని ప్రభు మీరు దీవించి 2 సంవత్సరాలు అవుతుంది. నీకు వందనాలు ప్రభు. ఇంకా నేను అక్కడ ఆలస్యమైతే ఇంకా ఫ్లోరిష్ అవ్వడానికి, ఫ్రూట్ఫుల్ అవ్వడానికి, ఫలించడానికి, అభివృద్ధి చెందించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆప్యతలను, సంఖ్యలను ఈ సంఘం వర్ధిల్లాలి, ఎదగాలి ప్రభు. అనేకులకు మాదిరిగా సాక్షిగా ఉండాలి. మరి ముఖ్యంగా లోకానికి వేరుగా నీకు దగ్గరగా ఉండాలి. మీరు అక్కడికై సిద్ధపడాలి ప్రభు. అందరినీ దీవించి మీరు అక్కడికై సిద్ధపరచమని, మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడికి వేడుకుంటున్నాం తండ్రి.
అందుని బట్టి దేవునామాన్ని మహిమపరుస్తూ ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దైవజనుల్ని మీరు ఈ స్థలంకు వారు వెళ్ళాల్సిన కాబట్టి వారిని సాగనంపుతాను. ఈ మంచి సమయంలో దైవజనులు స్వామి మోక గారు వారు చక్కటి రచయిత ఒక పల్లవి చరణం పాట పాడి దేవునామాన్ని మహిమపరుస్తారు. వెంటనే దైవజనులు రవి గారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. కొరకు మీరు సమయాన్ని వెచ్చించాలని తెలియజేస్తూ ఈ సమయంలో దైవజనులు స్వామి మోక గారికి ఒక పల్లవి చరణం పాడతారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దావీదు భక్తుడు గొర్రెలుగా పరినటువంటి దావీదు గారు రాజు అయిన తర్వాత ప్రతి విషయంలో కూడా ఆయన స్తుతించాలని, ఆయన స్తుతిస్తూ మనకి స్తుతిని నేర్పినటువంటి రాజుగారు మరి యెహోవాను స్తుతించడం మంచిది. అదేవిధంగా మనం కూడా దేవుని స్తుతించుకుందామండి. ఈ శుభవేళ ఆలపించెదను నా రక్షకుడైన యేసు నామము. దైవజనులు అక్షకులు శ్యామయ్య గారు మన మధ్యలో చాలా సంతోషం. వారిని వేదికకి ఆహ్వానిస్తూ వారికి Thank you.
పడదాం ఒకసారి చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిన దైవజనులు స్వామి మొక్క గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. మంచిది. ఈ సమయంలో దైవజనులు శక్తులు మన మధ్యలో సంతోషం. శ్యామయ్య గారు మనల్ని ఎంతగానో ప్రేమించి మన మధ్యలోకి రావడము చాలా సంతోషం. వారు వస్తూ ఉండగా వారికి పూల బొకేని ఇవ్వాల్సిందిగా సహోదరులు రాజశేఖర్ గారు అండ్ ప్రసాద్ గారు వరి రోజు వచ్చి వారికి పూల బొకేని అందిస్తూ ఉండగా పూల బొకే ఇక్కడ ఇంకొక చైర్స్ అరేంజ్ చేయండి. దైవజనులు మనం ప్రేమించి మన మధ్యకు వారు వచ్చారు కాబట్టి వారికి ఇంకను ఆతిథ్యాన్ని మనం ఇవ్వాలి. దైవజనులు శ్యామయ్య గారు వస్తుండగా చప్పట్లు కొడుతూ దైవజనులు డానియల్ గారు చెప్పినట్టుగా అందరి మొహాల్లో సంతోషమే ఉంది. ఆ సంతోషాన్ని కనబరచాలంటే చెప్పలు కొట్టాలి. దైవజనులు ప్రసాద్ గారు ప్రసాద్ గారు మా ప్రియులు ఇంకా వారి తోటి సహాయకులుగా ఉన్నటువంటి వారు స్టెఫెన్ గారు రండి ముందుకు వచ్చింది సార్. సహోదరులు మా ప్రియులు ఎలీషరాజు గారు నా తోటి ఎంతో సహాయకరంగా ఎలీషరాజు వారి కూడా ప్రోగ్రాం చేయాల్సింది. వస్తుండగా వారికి ఇంకొక చేస్తారు. ఫింతాస్ నుంచి వచ్చిన మేరీ గారు అండ్ లక్ష్మి గారు రెండే అందరు చెప్పలు కొడదాం. మ్యూజిక్ కాకపోతే మేము మ్యూజిక్ అంటే మేము చాలా వెళ్ళిపోతాం. చక్కగా మ్యూజిక్ ప్లే చేస్తుండగా దైవజనులు చేస్తుండగా రండి మేరీ గారు రండి. వర్తమానాన్ని విన్నాము. ఒక్కసారి మనం ఆల్రెడీ స్తుతి ఆరాధన చేసాం. మరొక స్తుతి ఆరాధనలో కూడా మనం నడిపించబడబోతున్నాం. ఈ మధ్య సమయంలో నన్ను అభిషేకంగా కోవిడ్ దేశంలో ఈ విధంగా పరిచర్య చేయడానికి చక్కగా అభిషేకించి ఈ విధంగా పరిచర్యలో విడిచిపెట్టినటువంటి మా ప్రియుల దైవజనులు మా రవి డాక్టర్ కె రవి గారు వారిని ఎంతగానో సంతోషిస్తూ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ మంచి సమయంలో అదేవిధంగా మంచి సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ క్రీస్తు శిష్యులు అపోస్తులు పాస్టర్ వి కృపారాయ్ గారు గత డిసెంబర్లో 2 సార్లు వచ్చినటువంటి దైవజనులు బాలజ్యోతయ్య గారి యొక్క తండ్రి గారు మా మేనమామ గారు వారు గత ఈ దినాల్లో 2 వారాల క్రితము వారు
ప్రభువుని నిద్రించారు. సుదీర్ఘమైనటువంటి గొప్ప పరిచయం చేసినటువంటి దైవజనులు, వారు నేర్పించినటువంటి, వారు చేపట్టి నడిపించినటువంటి ఆ ప్రభువు సేవ ఏదైతే ఉందో దానిని ఈ విధంగా కొనసాగించడానికి దేవుడు కృప చూపించారు. వారు నేర్పించినటువంటి మార్గంలో నడుచుకోవడానికి దాన్ని బట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, లేకపోతే 2 సంవత్సరాల క్రితం పరిచయం ప్రారంభించినప్పుడు ఆయన నుంచి నాకు కాల్ చేసి ప్రార్థన చేయించుకుని ఆ పరిచయం ప్రారంభించడం జరిగింది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా సో అది కొనసాగిస్తుండగా ఇంకొన సంఘం కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ, సంఘాన్ని ప్రేమించి వచ్చినటువంటి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘాన్ని ప్రేమించి ఆ రీతిగా ఎంతో సహకరించినటువంటి వారు ఉన్నారు. నిజంగా నేను ఎంతో ధన్యుడిని సంఘ కాపరిగా ఉన్నందుకు. సంఘపడి ఎంతగానో నన్ను ప్రేమిస్తారు. వారిని నేను అంతగా ప్రేమిస్తూ చక్కగా 2 సంవత్సరాలు నన్ను గెంటుకొచ్చారు. వారు నన్ను టార్చర్ పెట్టినా, నేను వాళ్ళని టార్చర్ పెట్టినా, ఏదైనా మొత్తం మీద ముందుకి చక్కగా కొనసాగుతుంది. టార్చర్ కాదు కానీ అంత ప్రేమే ఉంటుంది మా మధ్యలోని. అందుని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ మంచి సమయంలో దైవజనులు వస్తున్నారు, చప్పలు కొట్టి వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ కువైట్ మరి 2వ వార్షికోత్సవానికి వచ్చిన మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎక్కువసేపు చెప్పిన ప్రసంగం చేయడానికి రాలేదు, గ్రీటింగ్స్ మాత్రమే. నాకు తెలుసు తమ్ముడు భూషణం గారు నాకు పరిచయమైన కొత్తలో అతను చూశాను నేను పర్సనల్గా. అభిషేకించింది నేనని చెప్తూనే ఉన్నాడు కానీ ఆయన అభిషేకించింది దేవుడు. ఐఎమ్ ద ట్రంప్, నేను ఒక బోరను మాత్రమే. దేవుడు నా ద్వారా ఆ బిడ్డను పరిచర్యకి పిలిచాడు. ఎందుకంటే అపోస్తుల ప్రమాణ ప్రకారం మనమే సంఘానికి సేవకులుగా ఉండిపోకూడదు, అనేక మంది శిష్యులను తయారు చేయాలి. సువార్తను సర్వలోకానికి పంపించడానికి అనేక మంది శిష్యులను తయారు చేయాలి. అందుకనే దేవుని సేవలో యథార్థమైన జీవితం ఉండాలి, క్రీస్తును పోలిన జీవితం ఉండాలి. వీఆర్ ద విట్నెస్ ఆఫ్ క్రైస్ట్. మనమే సాక్షులుగా ఉండాలి, మనలో క్రీస్తుని చూపించాలి. ఇదే బైబిల్ చెప్పే సారాంశం. బైబిల్ మొదటి నుండి చివరి వరకు ఒకే ఒక మాటలో మనం చెప్పాలి అని అంటే, దేవుడు ఎలా ఉంటాడనంటే, ఎలా ఉంటాడని అనుకుంటున్నారు మీరు? దేవుడు అంటే ఏమిటి? దేవుడు అంటే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. అందుకని బైబిల్ గ్రంథంలో గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. సేవకులుగా, విశ్వాసులుగా, మనుషులుగా మనం సెలెక్టివ్గా ఉంటాం కానీ దేవుడు సెలెక్టివ్గా ఉండడు. ఆయన అందరినీ ఒకే రీతిగా, మంచివారిని చెడ్డవారిని అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు, మనం మనుషులమయ్యాం. మనందరికీ 2 విషయాలు జరగబోతూ ఉన్నాయి. ఒకటి, నమ్మిన వాడు పరలోక రాజ్యం వెళ్తాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. బ్రదర్ రాజీవ్ డానియల్ గారు చెప్పారు కదా, ప్రకటన గ్రంథ ధ్యానాలు. ప్రకటన గ్రంథం అంటేనే ఓపెన్ సీక్రెట్, బట్టబయలు చేయబడిన రహస్యం. రేపు జరగబోయే విషయాన్ని దేవుడు ప్రకటన గ్రంథం ద్వారా ముందే చెప్పేశాడు. ఎగ్జామ్స్ రాస్తున్న మనకి రేపు జరగబోయే ఎగ్జామ్ పేపర్ ఈరోజు లీక్ అయిందనుకో, మనం పరీక్ష ఎలాగ రాయాలా? రేపు జరగబోయే ఎగ్జామ్ పేపర్ ఈరోజు లీక్ అయితే మనం పరీక్ష పేపర్ ఎలా రాస్తాం? 100%కి 100% రాయాలి. అలా రాయలేదంటే ఎవరిది తప్పు? మనదే తప్పు. ఇప్పుడు దేవుని రాకడ వస్తుందని అనేక మంది సేవకులు చెప్తూ ఉన్నారు. ఆయన రాబోతూ ఉన్నాడు, ఇది సత్యం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ప్రకటన గ్రంథం అర్థమవ్వకపోవడానికి దీని గురించి రీసెర్చ్ చేయవలసిన పని ఏమీ లేదు. ప్రకటన గ్రంథం అంటే రేపు జరగబోయే విషయం ఇది అని దేవుడు తన భక్తుడైన యోహాను గారి ద్వారా చెప్పాడు. పరలోక రాజ్యం తెరవబడింది. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యన మనిషి కుమారుడు తిరుగుతూ ఉన్నాడు. 24 సువర్ణ కిరీటాలు పెట్టుకుని 24 కుర్చీల మీద 24 పెద్దలు ఉన్నారు. అక్కడ స్తుతి ఆరాధన జరుగుతుంది, కరెక్టే. అది యోహాను గారికి చూపించాడు. ఇప్పుడు ఆయనే మన దగ్గరికి వచ్చేసాడు.
అందుకనే ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే నేను వానితో వాడు నాతో కలిసి భోజనం చేస్తారు అని చెప్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. సంఘము సంవత్సరం అభివృద్ధి చెందాలి. మనుషులు పట్టే సంఘాలు కాదు కావాల్సింది, దేవుడికి ఆత్మలను సంపాదించే సంఘాలు కావాలి. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. ఈరోజు సేవకులమైన మేము లేకపోతే సేవకులైన వారు కూడా సంఘానికి వచ్చే జనాన్ని చూసి గర్వపడుతున్నాం, కానీ సంఘంలో మనం ఎంతమందిని రక్షిస్తున్నాం అనేది ప్రశ్న వేసుకోవాలి. అది ఎవరైనా విత్ మీ ఆల్సో. అందుకనే ఒక ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యంలో మహా సంతోషం కలుగుతుంది. ఒక ఆత్మ రక్షించబడితే నువ్వు 5 సంఘం పెట్టుకుని అందులో 5 ఇద్దరు రక్షించబడిన వారు ఉంటే ఇద్దరి వల్ల పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతుంది. ఇది కావాలి దేవునికి. అందుకనే దేవుడు సంఘాలని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నిజానికి మన ఇండియాలో సువార్త ధారాళంగా ప్రకటించడానికి లేదు. మనం చాలా అదృష్టవంతులు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాక్యం వింటున్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ 2 సంవత్సరాలు అయిపోయింది. దేవుని మందిరం అంటే ఒక వ్యవసాయం. ఇందులో ద్రాక్ష తీగే యేసుప్రభు వారు, మనము తీగిలం ఫలించే సంఘంగా ఉండాలి. సంవత్సరానికి ఒక ఆత్మనన్న రక్షిస్తే చాలండి. ఎందుకంటే ఒక ఆత్మను కూడా రక్షించట్లేదేమో అనుకుంటారు కొన్ని సంఘాలు. దేవుడు ఆత్మల భారం కలిగి సేవకుల మీద ఎంతో భారం పెట్టారు. మేము ఎలా కూర్చుని ఉన్నాం, కానీ వీళ్ళందరూ కూడా వాకింగ్ చెప్పాలంటే మామూలు విషయం ఏమి కాదు. ఎంతో ప్రార్థన ఉన్నది, బైబిల్ స్టడీ చేయాలి. మీకేముంది, టయానికి వచ్చి కూర్చుంటారు. ఎంతో ప్రార్థన. వాకింగ్ చెప్పడం అంటే ఏదో 4 అక్కడ ఇక్కడ చూసి చెప్పడం కాదు. వీ హ్యావ్ టు స్టడీ, షుడ్ బి రీడ్ ద బైబిల్. వాక్యము సంఘంతో నేను సేవకులు కాదు మాట్లాడేది, దేవుడే. ఆయన పక్షంగా నిలబడితే దేవుడే మాట్లాడాల. అప్పుడే సంఘంలో ఆత్మల భారం, ఆత్మలు రక్షించబడతాయి. పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపజేసి ప్రభువు కొరకు కొన్ని ఆత్మలన్న సంఘం కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం నడిపించగలం. అందుకని హబక్కూకు చేసిన ప్రార్థన చాలామంది చదువుతుంది సింపుల్గా. ఏమంటారంటే సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచుము అంటారు. అవును, నూతన పరుస్తూనే ఉన్నాడు. అసలు ప్రవక్త అంత ముందు మాట చదవండి. హబక్కూకు రాసిన పత్రిక ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన, యెహోవా వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము భయం వేస్తుంది. ఏమంటున్నాడు భక్తుడు చేసిన ప్రార్థన, హబక్కూకు చేసిన ప్రార్థన భయం వేస్తుందంట. ఎందుకు భయం వేసింది హబక్కూకి? సంవత్సరాలు జరుగుతున్నాయి, కార్యం మాత్రం నూతనం అవ్వట్లేదు. వాక్యం వెదజల్లబడుతుంది, ఒక ఆత్మ రక్షించబడటం లేదు. దేవునికి వ్యతిరేకమైన మనుషులుగా, దేవుని ప్రజలుగా తయారైపోతున్నాడు. అందుకు మొదటి వచ్చినాడు ప్రవక్త యొక్క హబక్కూకునకు దర్శన రీతికి వచ్చిన దేవోక్తి, యెహోవా నేను మొర్రపెట్టినది నీవెన్నాళ్ళు ఆలకింపు, బలాత్కారము జరుగుతున్నది. నేను మొర్రపెట్టి నీవు రక్షింపక ఉన్నావు. హౌ టు సేవ్ గాడ్ ఫర్ ఆల్. దేవుడు ఎలాగ అందరినీ రక్షిస్తాడు అని అంటే నమ్మిన వాడే రక్షణ పొందుతాడు. అందుకని బైబిల్ చెప్పే మాట ఏంటంటే విశ్వాసం ఎవరికి లేదు. వీ డోంట్ హ్యావ్ ఫెయిత్నెస్, వీ డోంట్ హ్యావ్ ట్రస్ట్. నమ్మకం లేని వారిగా బ్రతుకుతూ ఉన్నాం. అలాగే యేసయ్య ఇక్కడ ఉన్నాడంటే మనం ఎంత భయంతో ఉంటాం, ఎంత భయపడుతూ బ్రతుకుతాం, ఎంత భయపడుతూ మనం దేవుని మందిరంలో ఉంటాం. దేవుని మందిరంలో కూర్చుని మనం ఎంత పరిశుద్ధతతో దేవుని మీద దృష్టి పెట్టి మన వాక్యాన్ని వింటాం. వినట్లేదంటే మనకి విశ్వాసము లేదు. విశ్వాసం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెయిత్నెస్? హెబ్రీ పత్రిక 11వ రోజు చూడొద్దులే, సమయం అయిపోయి చెప్పి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నదనుటకు రుజువునైనది. విశ్వాసం అంటే ఏమి లేదు, ఇక్కడ లేనిది ఉన్నదని నమ్మటమే. ఇది చాలా ఈజీ. కానీ నమ్ముతున్నామా? అని నిజంగా యేసుప్రభువు కనిపిస్తే మేమందరం ఇక్కడ ఉంటామా? మేమందరం పరుగులు పెట్టాము. తమ్ముడు ముందు పరిగెత్తి మాది యానివర్సరీ, మా యానివర్సరీకి వేసే ఇచ్చాడని మనం చూసేదాన్ని నమ్ముతున్నాం, చూడని దాన్ని నమ్మట్లేదు. చాలా మందికి డౌట్ ఇప్పటికి పరలోక రాజ్యం ఉందా లేదా అని. అసలైన ప్రూఫ్ బైబిల్లోనే ఉంది. ధనవంతుడు, పేద, లాజరు, ఆ సన్నివేశం కథలు కాదయి, నిజం.
కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సిస్టమ్ ముఖ్యం కాదు, దేవుని మందిరానికి వెళ్ళి వస్తున్నాను అనేది ముఖ్యం కాదు. ప్రసంగి 5వ అధ్యాయం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులను అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి ఆలకించుట అనగా వాక్యానుసారంగా బ్రతకడం. నా ఫైనల్ వర్డ్ ఏంటో చెప్పనా, దేవుని సంఘాలకు ఎందుకు రావాలంటే మనం మంచోళ్ళమో చెడ్డోళ్ళమో ఇక్కడే తెలుస్తుంది. అందుకనే ఇంగ్లీష్లో దేవుని మందిరాన్ని చక్కగా చెప్పబడి ఉంది, గాడ్స్ కోర్ట్ అని. ఇది దేవుని న్యాయస్థానం. ఈ న్యాయస్థానంలో నీవు నేను నిర్దోషులుగా వెళ్ళాలి అని అంటే దేవుని మందిరానికి రావాలి. అందుకనే ఇప్పటికైనా మించిపోయింది లేదు. 2 యానివర్సరీలు జరుపుకున్నారు. మరి తమ్ముడు మరి ఎంతమందిని రక్షించాడో ఐ డోంట్ నో, కానీ రక్షించారని అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. 4 అందరికీ చప్పట్లు కొట్టాడు. 4 ఆత్మలను దేవుడు గాడ్ చేసి ఇచ్చాడు. ఇదే మనకు కావాలి. సంవత్సరానికి ఈ ఆత్మల సంపాదన. మీరు అనుకోవట్లేదు సంవత్సరానికి 2 లక్షలు బ్యాంకులు వేసుకోవాలని? మరి దానికంటే విలువైంది కదా. సంవత్సరానికి ఒక సంఘం వచ్చి ఒక 10 మందిని సత్యంలో సర్వసత్యంలోనికి నడిపించి రక్షిస్తే ఎంత దేవుడు సంతోషపడతాడు. అటువంటి అనుభవం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మాటలు విని మీ అందరికీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. జరిగిన కాలం ఎక్కడి నుంచి అయినా ఎవరైనా మారు మనసు పొందకపోతే యేసు ప్రభువుని మీ నోటి తొప్పుకోండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. దేవుడు ఉన్నాడు, రాబోతూ ఉన్నాడు. నమ్మిన వారిని తీసుకొని వెళ్తాడు. నమ్మిన వారు ఒక్క క్షణంలో పాతాళ లోకంలోనికి వెళ్ళిపోతారు, నమ్మిన వారు పరదైసులోనికి వెళ్ళిపోతారు. దేవుడు ఈ మాటలు మనందరి హృదయాలలో ఫలింపచేయను గాక. నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మా జీడిఎం సంఘం తరపున నేను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, వండర్ఫుల్ వర్డ్స్ తెలియజేశారు. సంఘాన్ని బలపరచు నిమిత్తము, అదేవిధంగా ఇంకా ఆత్మలు రక్షించాలి అనేటువంటి చక్కటి మాటలు తెలియజేసినటువంటి దైవజనులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసి మంచి సమయంలో కరుణ గారు వారితో పాటు వచ్చినటువంటి సహోదరులతో ఒక పల్లవి చరణం పాడుచుండగా మనము కానుకలు పరిచయ నిమిత్తము కానుకలు వెతుదాము. వెంటనే ఒక బలమైనటువంటి స్తుతి ఆరాధనలకు మనము వెళ్ళబోతున్నాము. ఆ దైవజనులు అభిషక్తులు శ్యామయ్య గారు మనల్ని స్తుతి స్టేజ్ మీద తెలిసిన పాస్టర్స్కి అందరికీ నా వందనాలు తెలుపుతున్నాను. 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. బ్రదర్ వాళ్ళ సంఘానికి కూడా మనకి నోరు తిరగట్లేదు. సంఘానికి కూడా నా శుభాకాంక్షలు నా తరఫున తెలుపుకున్నాను. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. అందరు చప్పట్లు కొడదామండి. మన కలిసి ప్రజలు తెలుసుకున్నారతో దేవుని సన్నిధిలో సంతోషంతో ఆనందంతో ఈ అనుభూతి వచ్చిన అనుగ్రహం పొందుకోవాలండి. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము
ఆ విధంగా నిలబడి ప్రార్థన కానుకలు పెట్టబడినటువంటి కానుకల నిమిత్తము ప్రత్యేక కానుకలు విధంగా తీసుకొని వచ్చారు. కానుకల నిమిత్తము సహోదరులు ప్రసాద్ గారు ప్రార్థన నడిపిస్తున్నారు. ప్రార్థన చేసుకోవచ్చు. మనమిట్లుగా ప్రేమిస్తున్న యేసయ్య 2 సంవత్సరాలు నీ కోరికలు